పొలిటికల్ వైజ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, బండి సంజయ్ ఈటల వర్గపోరు మళ్ళా బయటపడ్డది. హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. మరి హుజురాబాద్ ఇదే బండి సంజయ్ గారే చెప్పిండు, హుజురాబాద్ ఈ నియోజకవర్గంలోనే ఈ తలకాయ నొప్పి ఎందుకని. అయితే ఏమైందంటే వరుసగా బండి సంజయ్ పార్లమెంట్ అంటే దాదాపు 7 నియోజకవర్గాలు వస్తాయి. కానీ ఎక్కువ హుజురాబాద్ నియోజకవర్గంలోనే సైకిల్ పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఒక్క హుజురాబాదులనే మొత్తం మంచినా సమస్య ఏం లేదు. పిల్లలు ఎక్కడున్నా పిల్లలైనా ఎవరైనా కూడా పిల్లలు బాగుపడతారు, వాళ్ళకు సైకిల్ వస్తుంది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు బండి సంజయ్ క్లియర్గా చెప్పిండు, వర్గం అనేది లేదు, అందరం మోడీ వర్గమే, ఈ వర్గాలు గిర్గాలు ఉంటే టికెట్లు కట్టంటే అని బండి సంజయ్ చెప్పిండు. కానీ బండి సంజయ్ని పట్టించుకున్న వాళ్ళు లేరు అక్కడ. బండి సంజయ్ మాటను తీసేసిర్రు, బండి సంజయ్ మాటకు విలువ లేకుండా చేసిర్రు. ఎట్లా చేసిర్రు అనేది చూద్దాం. అంటే ఇలా మన టైటిల్ వచ్చేసి హుజురాబాద్ బీజేపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు. టార్గెట్ ఈటల, కర్త కర్మ క్రియ ఎవరు? ఈటల రాజేందర్ను టార్గెట్ చేసిర్రు. మరి కర్త కర్మ క్రియ ఎవరు అనేది నేను వార్త చదువుతా. ఆ కర్త కర్మ క్రియ ఎవరు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టాలి. ఖచ్చితంగా రాయండి, మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి మిత్రులారా. సో రాజకీయాలకు అతీతంగా ఈ వార్తలు ఉంటాయి. ఇవి చాలా మందికి బాధ అనిపిస్తుంది. భజన చేయాలి, చెక్క భజన చేయాలి, జోకాలి. ఈ జోకుడు కార్యక్రమం లేదు. జోకుడు కార్యక్రమంతో పార్టీకి చాలా నష్టం మిత్రులారా. భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం జరిగేదే ఈ జోకుడు కార్యక్రమాలు, ఈ వీటితోనే. సో కాబట్టి వార్త ఎక్కడే చదవాలి. ఒక ఫ్లెక్సీ కట్టిర్రు. సో ఆ ఫ్లెక్సీ గురించి ఇప్పుడు మీకు ఈ వార్త, ఆ ఫ్లెక్సీలనే క్లియర్గా బయటపడుతుంది. వర్గ పోరు లేదు అనుకుంటేనే మరి వర్గ పోరు ఏంటిది అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. సో ఇదే ఆ ఫ్లెక్సీ మిత్రులారా. సో ఈ ఒక్కసారి ఈ ఫ్లెక్సీని మీరు పరిశీలించినట్టయితే ఈ ఫ్లెక్సీ చదువుతా. శ్రీ నరేంద్ర మోడీ గారి కానుక. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, కరీంనగర్ ముద్దు బిడ్డ, పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కోరపల్లి ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ప్రేమతో మీ సంజయ్ అన్న ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం. బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఇది. దాదాపు చాలా కోట్లు ఖర్చు పెట్టి చేసే ప్రోగ్రాం ఇది. సంజయ్ అన్న చేస్తున్నాడు, కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు ప్రోటోకాల్, ఇక తర్వాత సంగతి తర్వాత. ఇక ఇక్కడ ఈ లైన్కి వద్దాం. ఇక మోడీ గారు, మోడీ గారి ఫోటో పెద్దగా పెట్టండి దయచేసి. మీకు 2 చేతుల దండం పెట్టి మీకు కాళ్ళు మొక్కుతారా. మోడీ గారి ఫోటో ఎంత పెద్దగా పెడితే అన్ని ఓట్లు వస్తాయి. దేవుని లెక్క అనుకో దండం పెట్టి ఓట్లు ఎత్తారు. నేను పార్లమెంట్ ఎన్నికలలో తిరిగిన కాబట్టి మన ముఖాలు చూస్తే ఓట్లు పడాయి. అయితే ఇక్కడ మోడీ గారి ఫోటో గురించి కూడా నేను మాట్లాడట్లేదు మిత్రులారా. కాకపోతే మోడీ గారిని చూసినాక నాకు అనిపించింది, ఎవ్వరైనా ఏ నాయకుడైనా భారతీయ జనతా పార్టీలో ఎవ్వరైనా కూడా నేను చెప్తాను, సీరియస్గా చెప్తున్నా ఈ విషయంలో. మోడీ గారి ఫోటో జర పెద్దగా బొట్టు పిల్లలు లెక్క పెట్టగానే, ఆయన లేనిది మీకు జీవితాలు లేవు ఎవరికి. ఇవాళ ఆయన లేని దేశం రక్షణగా లేదు. పాకిస్తాన్ వాడు ఎప్పుడో చంపు మనల్ని, మొత్తం బాంబులేసి పేల్చిపడేస్తు మోడీ గారు లేకపోతే పాకిస్తాన్. సో కాబట్టి మోడీ గారి ఫోటో దయచేసి 2 చేతుల దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేస్తానా, మీ కాలు మొక్కమంటే కూడా మొక్కుతా. ఇటువంటి అడ్డమైన పనులు చేయకండి. బొట్టు పిల్లలంతా చిన్నగా వేయకర్రి. వీళ్ళందరూ ఇంత పెద్ద లంపకాయలు లెక్కేసి ఇంత పెద్దగా ఫోటోలు వేసి నరేంద్ర మోడీ గారిది చిన్నగా పెట్టడం అయితే నాకు బాధ అనిపిస్తుంది. మరి ఈ యొక్క వీడియో చూసే మీకు బాధ అనిపిస్తలేదా? ఒక్కసారి నేను గతంలో చెప్పిన సంవత్సరం నుంచి కూడా మొత్తుకుంటాను, మోడీ గారి ఫోటో ఎంత పెద్దగా ఉంటే అన్ని ఓట్లు పడతాయి. మన ముఖాలు చూస్తే కాదు ఓట్లు పడేది, మోడీ గారి ఫోటో చూస్తేనే ఓట్లు పడతాయి. మనందరం మోడీ గారి వర్గమే, మనందరం భారతీయ జనతా పార్టీ వర్గమే. సంజయ్ అన్న చెప్పిండు క్లియర్గా. కాబట్టి మోడీ గారి ఫోటో సంజయ్ అన్న కోసమన్నా, మోడీ గారి ఫోటో నా కోసమన్నా, సంజయ్ అన్న కోసమన్నా జర మోడీ గారి ఫోటో పెద్దగా పెట్టాలి. సంజయ్ అన్న ఫోటో చిన్నగా ఉన్నాయి కదా, సంజయ్ అన్న బాధపడాడు. సంజయ్ అన్న 5 పైసల వంతు బాధపడాడు. సంజయ్ అన్నది బొట్టు పిల్లందు ఉన్నా పర్వాలేదు, పెద్దగా పెట్టాలి. ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాం మిత్రులారా. ధర్మపురి అరవింద్ అని ఉన్నాడు, ఆడ చూస్తే ఏంటంటే ఆయన ఫోటోలు తక్కువ ఉంటాయి. ధర్మపురి అరవింద్ ఫోటోలు తక్కువ ఉంటాయి, మొత్తం మోడీయే పెడతాడు పెద్దగా ఫోటోలు. ఆయనకు పిచ్చి అభిమాని. మోడీ అంటే చచ్చిపోమంటే ఇట్లా ఎందుకు చచ్చిపోవాలని అడగడు, మోడీ చచ్చిపోమంటే దునికి చచ్చిపోతాడు. అటువంటి అంత అభిమాని. కారణం ఏంటంటే మోడీ పాలన. వాళ్ళ నాన్న కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ అయినా పూర్తిగా బీజేపీలో ఆయన మొత్తం ఇట్లా బీజేపీలనే మన దాన్ని ఏమంటారు, ఒక డివోటీ, బీజేపీ డివోటీ. సో ఆయన ఏం చెప్తాడంటే నా ఫోటో ఉంటే లేకుండా మొత్తం నియోజకవర్గంలో మోడీ గారి ఫోటోనే కనబడాలి క్లియర్గా చెప్తాడు. అంటే నేను అందుకనే చెప్తున్నా, మోడీ గారి ఫోటో ఇంత పెడితే మాత్రం ఈసారి ఎవరు పెట్టినా వాళ్ళని కంపల్సరీ దంచుకుంటూనే ఉంటుంది. మీరు ఏమని అనుకోండి, ఎందుకంటే ఈయన ఇంత పెద్ద ఫోటో, ఈయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు ఇంత పెద్ద ఫోటోలు ఏంటి వీళ్ళే? ఏ దేశానికి మన నరేంద్ర మోడీ లేనిది ఇలా భారతీయ జనతా పార్టీకి ఇంతగానో ముందుకు వచ్చినా
నరేంద్ర మోడీ గారు లేనిది మనం ఇంత రొమ్ములు ఇట్లా దించి మేము ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని కొట్టుడే అంటాం మనం. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిందే గవర్నమెంట్ 15 ఇప్పుడు 3వ దఫా నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే ఒట్లు పడతానే మిత్రులారా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 పిఎం ఇవ్వాలంటే నరేంద్ర మోడీ గారు మరొకసారి వచ్చింది, నిన్న కూడా వచ్చింది నంబర్ 1 విశ్వసనీయత కలిగిన ప్రధానమంత్రి ఎవరు ప్రపంచంలో అంటే నంబర్ 1 నరేంద్ర మోడీ పేరు వచ్చిందంటే ఇలా నరేంద్ర మోడీ గారు మన దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రజాప్రతినిధి, ప్రఖ్యాతిగాంచిన ఈ యొక్క ప్రధానమంత్రి. సో కాబట్టి ఈ ఫోటోను అయితే నేను తప్పుపడతాను మిత్రులారా. సో ఫోటో సంగతి పక్క పెడితే చూడండి, ఇక్కడ రాసింది ఏంటంటే కోరపల్లి జన్మదిన సందర్భంగా కోరపల్లి ప్రభుత్వ పాఠశాల. కోరపల్లి అంటే ఇది హుజురాబాద్ నియోజకవర్గం మిత్రులారా. కోరపల్లి విలేజ్ హుజురాబాద్ నియోజకవర్గం. ఆ హుజురాబాద్ నియోజకవర్గం 10వ తరగతి పిల్లలకు సైకిళ్ళు పంచుతారు. వీళ్ళందరూ కూడా నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులే. ఇదంతా భారతీయ జనతా పార్టీ టీమే, ఇదంతా కాషాయం దండే, ఇందులో నో డౌట్, ఎటువంటి డౌట్ లేదు, 5 పైసల వంతు డౌట్ లేదు. కట్టర్ బీజేపీ అంటారు, అందరు కట్టర్ బీజేపీ, కట్టర్ హిందూ అంటారు, అందరం కట్టర్ హిందువులమే, సగం హిందూ సగం ముస్లిం లేదు. ఈ కట్టర్లు బంద్ పెట్టాలి మిత్రులారా, ఈ కట్టర్లు బంద్ పెట్టాలి. సో ఇది మొత్తం కాషాయం దండు. ఇందులో నరేంద్ర మోడీ గారు అయిపోయారు, జేపీ నడ్డా, అమిత్ షా, సరే వీరు ఇన్ఛార్జ్ గారు, ఇవన్నీ పక్క పెడితే ఇక్కడ డీకే అరుణమ్మ ఫోటో, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ గారు, అయితే కిషన్ రెడ్డి గారు, ఇది ఓకే కనవల్లే, సునీల్ బన్సల్ గారు. అయితే ఈ అన్ని ఫోటోలు పెట్టిర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హుజురాబాద్ నియోజకవర్గానికి అరవింద్ అన్నకు సంబంధం లేదు, హుజురాబాద్ నియోజకవర్గానికి రఘునందన్ అన్నకు సంబంధం లేదు, డీకే అరుణమ్మకు హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధం లేదు. అసలు సంబంధం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ ఫోటో ఏది? ఈటల రాజేందర్ ఫోటో ఎక్కడ కనవలేదు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. వర్గపోరు లేదంటాను, బండి సంజయ్ గారి ప్రోగ్రాం జరుగుతుంది, ఇంత పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు పెట్టుకుంటా ఈటల రాజేందర్ ఫోటో పెట్టలే. ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అవునా కాదా, లేదా భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ సస్పెండ్ చేసిందా, లేకపోతే ఇప్పటికీ ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ లైన్లో లేడా? ఒక్కసారి ఆలోచించండి. మొన్ననే కదా ఇదే పెద్ద మనిషి బండి సంజయ్ అన్న క్లియర్గా చెప్పిండు, వర్గపోరు లేదు, అందరం మోడీ కిందనే ఉండాలి, అందరం మోడీ దగ్గరనే ఉండాలి. నేను ఓపెన్గా చెప్తున్నా మిత్రులారా, సంజయ్ అన్న ఎప్పంచెలు ఉన్నాడో నేను అప్పంచెలు నేను బీజేపీలో ఉన్నా. ఫస్ట్ మధ్యలో కొంతమంది దుర్మార్గులు చేయబట్టి కొంత ఒక 5-6 నెలలు వేరే ట్రాక్ తప్పింది లేదు నాకు కూడా, నన్ను మొత్తం టార్గెట్ చేసి. ఇప్పుడు కాదు ఇక అది చెప్తే, అది స్టోరీ చెప్తేందంటే ఇజ్జత్ పోతుంది ఒక్కొక్కది. ఇక అవన్నీ అందరు ఇజ్జత్ తీయదలుచుకోలే. కాబట్టి అప్పుడు మంత్రి సీనన్న మనకి ఇన్ఛార్జ్ ఉండే కదా, మంత్రిజీ మాకు ఫుల్ టైమర్ ఉండే. ఆ సమయం నుంచి మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసినాం, మా మీద ఫైరింగ్ అయింది, మేము బ్రహ్మాండంగా పనిచేసేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో. అక్కడి నుంచి వచ్చి ధైర్యము, ఈ దమ్ము, ఈ గుండె అక్కడిదే, అప్పటి నుంచే వచ్చింది, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచే వచ్చింది. నేను క్లియర్గా చెప్తున్నాం ఇట్లారా. అయితే మరి ఇంతమంది ఫోటోలు పెట్టిళ్ళు, బొట్టు పిల్లలే, అన్ని బొట్టు పిల్లలే పెట్టిళ్ళు. అదే బొట్టు పిల్ల రాజేందర్ అన్న ఫోటో ఎందుకు పెట్టలే, ఈటల రాజేందర్ అన్న ఫోటో? మరి ఇది వర్గపోరు కాదా? మోడీ ఇట్లనే చెప్పిండా, ఏ కాన్స్టిట్యున్సీ కన్నా పోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఆస్పిరెంట్ ఉంటారో ఆయన మాజీ మంత్రి, ఆల్రెడీ బీజేపీ నుంచి కూడా ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, మొన్న ఓడిపోయిండు, అటువంటి వ్యక్తి ఇలా పార్లమెంట్ సభ్యుడు అంటే ఆ నియోజకవర్గంతో ఈటల రాజేందర్కి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ ఏమన్నా లెటర్ ఇచ్చిందా? మరి లేకపోతే ఆయనకు ఏం పదవి లేదా? ఆయన నేషనల్ లీడర్ కాదా ఈటల రాజేందర్? సో నేను ఎందుకు చెప్తున్నాం ఇట్లా అంటే, ప్రోటోకాల్లో అన్నిట్లలో ఉన్నాడు ఆయన, మరి ఎందుకు పెట్టలే ఫోటో? వీళ్ళందరూ కాదు కదా, వాళ్ళందరికీ పెట్టడం నేను తప్పంటే, అందరి ఫోటోలు పెట్టండి. కానీ అసలు సిసలైన ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీ పోయి ఈటల రాజేందర్ ఫోటో పెట్టకుండా ఏంటిది? ఇది ఏం తమాషా ఇది? దీనివల్ల భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం. నేను క్లియర్గా చెప్తున్నా. ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు జెడ్పీటీసీ ఎంపీటీసీ టికెట్ల కోసం పోతారు. వీళ్ళు గెలవాలంటే ఈటల రాజేందర్ బండి సంజయ్ ఇద్దరు కలిసి ఉంటేనే గెలుస్తారు. వీళ్ళిద్దరే కాదు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు యూనిటీ ఉంటేనే గెలుస్తారు. పార్టీలో ఉన్న వాళ్ళందరూ యూనిటీ లేక ఎవరి దారి వారే అంటే మాత్రం ఖచ్చితంగా డిపాజిట్లు రావు భారతీయ జనతా పార్టీకి. నేను క్లియర్గా చెప్తున్నాం ఇట్లా, ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే కదా. రాజకీయం అంటే అందరు కలిసి ఉండి సమన్వయంతో గెలవాలి. ఇలా రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండు? రేవంత్ రెడ్డి ఇంటింటికి పోయి దండం పెట్టి మా పార్టీలో జైన్ కమ్మని ఒక్కడికి 10 సార్లు పోయి వాళ్ళని దండం పెట్టి తీసుకొచ్చి ఇలా వీళ్ళు పోయి ఇంటికాడ వేడి చేస్తారు, దండం పెట్టడానికి వేడి చేస్తారు రేవంత్ రెడ్డి దగ్గర. రాజకీయం అంటే గది, వాళ్ళ ఇంటికి పోవాలి, మనం ఏం లేదు. అసలు వీళ్ళ వర్గపోరు ఏంటిది? బండి సంజయ్ ఈటల రాజేందర్ వర్గపోరు ఏంటిది?
ముఖ్యమంత్రి పదవే కదా. అసలు భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో దిక్కున్నదా దిక్కులేదా అనే పరిస్థితిలో తెలంగాణలో ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి పదవి కోసం ఎందుకు మనకిది, ఎందుకు ఇది మరి, ఎందుకు ఈటల రాజేందర్ ఫోటో పెట్టినే? దీన్ని కేంద్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. రాష్ట్రం మరి రామచంద్రరావు గారు చెప్పిర్రు అందరినీ కలిపేదందుకే నేను అధ్యక్షునిగా ఉన్నా అని చెప్పిర్రు. మరి వీళ్ళిద్దరిని ఎందుకు కలుపుతలేరు? ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టే దాని మీద రామచంద్రరావు గారు బీజేపీ చీఫ్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు కొత్త అధ్యక్షుడు ఏం స్టాండ్ తీసుకుంటారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ పార్టీ గురించి మాట్లాడతాం, ఏ పార్టీ గురించి అయినా మాట్లాడతాం. జర్నలిజం, యూట్యూబ్ ఛానల్ అంటే అంత తక్కువ కాదు, డిజిటల్ మీడియా అంటే తక్కువ కాదు. ఇలా ఈ డిజిటల్ మీడియానే మిమ్మల్ని ఎంపీలను చేసింది, మిమ్మల్ని మంత్రులను చేసింది, మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసింది ఇదే డిజిటల్ మీడియా. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది కూడా ఇదే డిజిటల్ మీడియా మిత్రులారా. ఇవాళ డిజిటల్ మీడియా షేర్ ఎంత ఉన్నది తెలుసా మిత్రులారా? 52-53% పైన ఉన్నది మిత్రులారా. ఈ శాటిలైట్ మీడియా పెద్ద పత్రికలు, మేము తోపులం అని చెప్పుకునే పత్రికలు వీళ్ళందరూ కలిస్తే 43-45% కూడా లేరు. అంతకంటే ఎక్కువ శాతం షేర్ వ్యూవర్షిప్ ఉన్నది ఇలా డిజిటల్ మీడియానే, డిజిటల్ మీడియా పేపర్లే మిత్రులారా. సో నేను క్లియర్గా దమ్ముతో చెప్తా ఉన్నా, నేను గుండె ధైర్యంతో చెప్తా ఉన్నా మిత్రులారా. ఒక్కసారి చూడండి ఈ యొక్క ఫ్లెక్సీ చూస్తే మరి వర్గపోరు ఉన్నదా లేదా మీరే చెప్పాలి. ఎక్కడనున్నదా? ఇవాళ పరిస్థితి హుజురాబాద్లో ఏమున్నదంటే ఈటల రాజేందర్ పేరు చెప్తే వాళ్ళను ప్రోగ్రామ్స్ పిలుచు లేదు, సైకిళ్ళ పంపిణీ పిలుచు లేదు, పదవులు ఇచ్చు లేదు. ఏంటిది ఇది? ఇట్లయితే భారతీయ జనతా పార్టీ ఎట్లా ముందు పోతుంది? ఇక్క ఈటల రాజేందర్ కాదు, ఈటల రాజేందర్ అసంటోళ్ళు ఇంకో 10 మంది రావాలా పార్టీలకు, వస్తేనే ఈ పార్టీ పైకి లేస్తుంది. ఈ పార్టీలో ముఖ్యమంత్రి కావాలన్నా, లాస్ట్కు ఒక వార్డు మెంబర్ ఈ పార్టీ నుంచి కావాలంటే కూడా అసంటోళ్ళు 10 మంది కావాలి. నేను చెప్తున్నా కదా మిత్రులారా, 119 నియోజకవర్గాలున్నాయి. రేపు పొద్దుగాల 153 నియోజకవర్గాలు అయితే ఎక్కడి నుంచి వెళ్ళి తయారు చేస్తాం మనం ఇప్పుడే తయారు చేసుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ 10-15 సంవత్సరాలు. అప్పటి వరకు కొంతమంది రాక్షసులు ఇండి కూటమిని పెట్టిన రాక్షసులు చీల్చి చెండాడతారు మనల్ని ఇక్కడ తెలంగాణలో. ఒక్క తెలంగాణలోనే కాదు మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి మీద కుట్ర జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ మీద కుట్ర జరుగుతూ ఉన్నది. మరి ఈ కుట్రలను, కుతంత్రాలను మనం ఎదుర్కోవాలంటే మనం యూనిటీ ఉండాలి. మన దేశం మొత్తం యూనిటీ ఉంటే పాకిస్తాన్ని కొట్టచ్చు, బంగ్లాదేశ్ని కొట్టచ్చు, వచ్చే చైనాని కూడా అడ్డదుడ్డంగా కొట్టచ్చు మిత్రులారా. మనం యూనిటీగా లేకపోతే అక్కడ రాహుల్ గాంధీ శత్రువు, ఇక్కడ మనమే శత్రువులమైతున్నాం. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈ విధంగా ఒక కాన్స్టిట్యున్సీలో ఈటల రాజేందర్ అనే వ్యక్తి 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు మంత్రిగా పనిచేసిండు, అనేక సార్లు ఎమ్మెల్యే అయిండు, తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ పార్టీ నమ్ముకొని వస్తే ఇలా ఫ్లెక్సీలో మీరు ఫోటో పెట్టకపోతే ఏం సందేశం ఇస్తారు? తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? బీసీలకు ఏం సందేశం ఇస్తారు? ఒకటి చెప్తాడు, ఈయన బీసీ కాదు, పాడి కౌశిక్ రెడ్డి అంటాడు చెప్తాడు, ఈయన బీసీ కాదు, వీళ్ళ పిల్లలకు పక్కకు రెడ్డి అని ఉన్నదంటే ఏ ఒక్కరు మాట్లాడతలేరు. హుజురాబాద్ నియోజకవర్గంలో కొంతమంది ఎందుకు మాట్లాడద్దు? రాష్ట్రం మొత్తం మాట్లాడాలి. మీకేం అవసరం రా? మా నాయకుని ఇంట్లో రెడ్డి ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు, నీకేం అవసరం రా అని ఎందుకు మాట్లాడతలేరని ప్రశ్నిస్తున్నా. ఇలా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి కౌంటర్ ఎందుకు? ఈ యొక్క సోకాల్డ్ ప్రజాప్రతినిధులు, ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు, ఈ సోకాల్డ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు తెలంగాణలో మాట్లాడతలేరు? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నా మిత్రులారా, ఇది మంచి సంకేతం కాదు. నేను ఈటల రాజేందర్ కోసం మాట్లాడతలేను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. భారతీయ జనతా పార్టీ మరొకసారి దేశంలో అధికారంలోకి రావాలి. ఇవాళ పాకిస్తాన్ను ఉత్సవించాలి అని చెప్పి ఈ యొక్క ఇండియా కూటమి తరిమి కొట్టాలంటే కలిసి ఉండాలి. దానికోసం మాట్లాడతాను. ఒక్క ఈటల రాజేందర్ కోసం కాదు మిత్రులారా. బండి సంజయ్ గారు కష్టజీవి, బండి సంజయ్ గారు కూడా పీసీ, బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు ఉండకూడదు? వీళ్ళిద్దరూ మనకు ఇంపార్టెంటే. వీళ్ళిద్దరితో పాటు ధర్మపురి అరవింద్ ఇంపార్టెంటే, రఘునందన్ రావు ఇంపార్టెంటే, డీకే అర్ణం ఇంపార్టెంటే, చెప్పుకుంటా పోతే కిషన్ రెడ్డి గారు కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. ఇవి మరి మనిషి వ్యక్తిగతంగా ముందుకు పోడు కాదు మిత్రులారా, పార్టీ పరంగా ముందుకు పోవాలి, అంతేగాని వ్యక్తిగతంగా పోవద్దు. ఇవాళ మంచి మంచి నాయకులు మనం తీసుకొచ్చి మన పార్టీని డెవలప్ చేయాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఈ టైంలో గ్రాఫ్ లేపాలే. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలన, ఎంపీడీసీ, జడ్పీడీసీ ఎన్నికలనాయి. వీళ్ళిద్దరిది ఇట్లనే కనుక కొనసాగితే ఒక్క సీటు గెలుచుకోవడం చాలా కష్టమవుతుంది మిత్రులారా. ఈ వర్గాలు ఆ వర్గాలు వద్దు, అందరం మోడీ వర్గమే, అందరం బీజేపీ వర్గమే, బీజేపీ జెండా కిందమే ఉంటామన్నా బండి సంజయ్ అన్న మాటను తీసేసిన వాళ్ళే వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ చెప్తా ఉన్నా నేను క్లియర్గా. మీ మీద నాకు కోపం కాదు మిత్రులారా, మీరు నా సోదరులే. దీనివల్ల ఏమైందంటే చాలా పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది, చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా. నేను బండి సంజయ్ అన్నకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు మీకు ఈ అవసరం? ఒక ఫ్లెక్సీలో ఒక ఫోటో పెట్టడానికి ఏమవుతాం? ఫోటో పెట్టినంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడా?
ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్గా చేయాలి. నేను వీళ్ళందరికీ చెప్తా ఉన్న పెద్దవాళ్ళు, మీ అందరి ఫోటోలు చిన్నగా పెట్టుకొని మోడీ ఫోటో పెద్దగా పెట్టండి, ఇంత కటౌట్ మోడీది పెట్టండి, ఇవాళ మీసం తిప్పచ్చు, తొడగొట్టచ్చు మిట్లారా. నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. అక్కడ క్లియర్గా రాసిర్రు ఏమని, నరేంద్ర మోడీ గారి కానుక. నరేంద్ర మోడీ గారి కానుక అంటారు, నరేంద్ర మోడీ గారి బొమ్మకి ఇంత చిన్నగా పెడతారా? ఇదెక్కడ న్యాయం అండి? ఇదేనా భారతీయ జనతా పార్టీ నేర్పింది? ఇదేనా భారతీయ జనతా పార్టీలో ఉన్న క్రమశిక్షణ? ఎక్కడ పోయింది క్రమశిక్షణ? రామచంద్రరావు గారు మీరు ఏం చెప్తారు? దయచేసి మీ యొక్క నిర్ణయం కోసం, మాకు కూడా వాక్ స్వాతంత్రం, మాట్లాడే హక్కు మాకున్నది, చెప్పే హక్కు మాకున్నది. దయచేసి అందరూ కూడా సహృదయంతో నా మాటలు గౌరవించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రేపు పొద్దున ఇక్కడ ఉన్న మీరందరూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు కావాలంటే ఇదే బండి సంజయ్, అదే ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి ఉంటేనే అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఉండాలంటే కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రామచంద్రరావు గారు మీరందరూ కూడా ముందు పడి కూర్చోబెట్టి మాట్లాడాలి. సాటోడి ముందుగా అలా భారతీయ జనతా పార్టీ గెలవాలి, తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు అనే తర్వాత. ఎందుకు ఈ వర్గపోరు, ఎందుకు ఈ ఫైటింగులు? ఈ ఒక్క పార్టీలనే కాదు మిత్రులారా, కాంగ్రెస్లో చాలా దారుణం. ఇంకా కాంగ్రెస్లో చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి మీద టార్గెట్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇవాళ తీర్మార్ మల్లన్న బయటికి వచ్చిండు. బీఆర్ఎస్లో చెప్పుకుంటూ పోతే ఆడ ఆమెను జాగృతికి సంబంధించిన శిక్షణా తరగతులు కవిత, కల్వకుంట్ల కవిత, ఇవాళ కేటీఆర్ వచ్చేసి బీఆర్ఎస్వికి సంబంధించిన శిక్షణ తరగతులు. అంటే ప్రతి పార్టీలో ఇటువంటివి ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరి ముఖం మీద అనాలంటే భారతీయ జనతా పార్టీలో అందరం కలిసి ఉండాలి. నేను చెప్పేది అదే. మాకేదో రాదు మిత్రులారా, ఇలా ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అయినా, బండి సంజయ్ ముఖ్యమంత్రి అయినా, మీరందరూ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయినా కూడా మాకు 5 పైసల వంతు మాకు ఏం రాదు. కాకపోతే సంతోషం, మావాడు పలానా సర్పంచి, మావాడు ఎంపీటీసీ, మావాడు జెడ్పీటీసీ, మావాడు ఎంపీ, మావాడు కేంద్ర మంత్రి, మావాడు ప్రధానమంత్రి, మాకు సంతోషం అనిపిస్తుంది. తెలంగాణలో మా ప్రభుత్వమే ఉన్నదని చెప్పుకుంటే ఆ దమ్ము వేరే ఉంటుంది, ఆ ధైర్యం వేరే ఉంటుంది. ఎంతో ఇబ్బంది పడుతున్నాం మిత్రులారా. భారతీయ జనతా పార్టీ కోసం మాట్లాడిన మేమందరం గొంతు దింపుకొని, గొంతులకెళ్ళి రక్తాలు గారితే మాట్లాడిన మేమందరం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో. గతంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎంతో ఇబ్బంది పడ్డాం. జర మా గురించి ఆలోచించండి. మీకు 2 చేతులు దండం పెట్టి చెప్తా, ఈ వర్గపోరద్దు. మీకు 2 చేతులు దండం పెట్టి మీ కాళ్ళు మొక్కి చెప్తా, ఈ వర్గపోరద్దు. నరేంద్ర మోడీ గారి బొమ్మ పెద్ద పెట్టండి, అమిత్ షా బొమ్మ పెద్ద పెట్టండి. వాళ్ళిద్దరి ఇవాళ వాళ్ళిద్దరు భారతదేశానికి ఎంతో ముఖ్యం మిత్రులారా. నరేంద్ర మోడీ గారి తర్వాత నెక్స్ట్ అమిత్ షా గారు వచ్చే అవకాశం ఉన్నది. వారిని కూడా పెద్ద పెట్టండి, తప్పేమున్నది? నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ తీసుకున్నారంటే ఇమీడియట్లీ అమిత్ షా ఉన్నాడు, మాకు యోగి ఉన్నాడు, మాకు అన్నమలై ఉన్నాడు. మాకు ఈ దమ్ము ఉండాలి, ఈ ధైర్యం ఉండాలి మనకు. సో మిత్రులారా, ఏ పార్టీలోకి వెళ్ళొత్తండి ఈ దేశం వాళ్ళే కదా, ఏ పార్టీలోకి వెళ్ళొస్తే ఈ ప్రాంతం వాళ్ళే కదా, ఏ పార్టీలోకి వెళ్ళొస్తుంది మన వాళ్ళే కదా. అంతా మనమేనా ఒక్కసారి కౌగులించుకుంటే అన్ని పోతాయి. సో మిత్రులారా, ఈ వర్గపోరు అనేది నాకైతే ఇష్టం లేదు. మరి యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, వర్గపోరు అనేది మళ్ళొకసారి బయటపడ్డది. దీన్ని బయటికి తీయడం నా ధర్మం. ఎందుకంటే మీరు అనుకుంటారు కావచ్చు ఇది బయట రావద్దు. ఎందుకు రావద్దు మిత్రులారా? మీరు ఓపెన్గా పబ్లిక్గా బ్యానర్ కట్టచ్చు నేను మాట్లాడితే తప్ప. సో మిత్రులారా, దయచేసి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నేను చెప్పిన అంశాలలో ఏదైనా తప్పనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.